ముఖ్యమంత్రిగా పాలనా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ ముఖ్యమంత్రికి ఉండాల్సిన కీలకమైన లక్షణం కుల, మత, ప్రాంతాలకు, రాజకీయాలకు అతీతంగా పాలన చేయాలి. ఆ ప్రభుత్వానికి అధికార పార్టీ అని, ప్రతిపక్ష పార్టీ అనే తేడా, వివక్ష ఉండకూడదు. అర్హులైన వారందరికీ సంక్షేమాభివృద్ధి పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను అందించాలి. ఇది రాజ్యాంగం చేసిన దిశానిర్దేశం. ఈ విషయం చంద్రబాబుకు తెలియందేమీ కాదు. అయినా సరే తనది పొలిటికల్ రూల్ అని ఆయన పదే పదే చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ వారికి ఎలాంటి పని చేయొద్దని ఆదేశాలు ఇస్తున్నారు. సీఎం చంద్రబాబే బహిరంగంగా అలా మాట్లాడుతుంటే మిగతా నేతలు ఎలా వ్యవహరిస్తారనేది చెప్పాల్సిన పనిలేదు. దీనికి నిదర్శనమే విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో టీడీపీ నేత వ్యవహార శైలి. ఈయన పేరు కర్రోతు బంగారాజు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. ఈయన మార్క్ఫెడ్ చైర్మన్ కూడా. కర్రోతు బంగారాజు ఈ మధ్యనే రాసిన ఒక లేఖ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ లేఖలో ఏముందో ఇప్పుడు చూద్దాం. మనం చూస్తున్న ఈ లేఖను టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజు నెల్లిమర్ల నియోజకవర్గంలోని డెంకాడ మండల అధికారులకు రాశారు. ఈ లేఖలో ఆయన టీడీపీ నాయకుల పేర్లు, ఫోన్ నెంబర్ల జాబితా ఇచ్చి వీరికి మాత్రమే ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేసి పెట్టాలని, సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పుడు ఈ లేఖ, నాయకుల లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కూటమి పాలనలోని వివక్షకు, అధికార దుర్వినియోగానికి, రాజకీయ కక్ష సాధింపులకు ఈ లేఖ అద్దం పడుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ లేఖ తప్పుడు సంకేతాలు పంపుతుందని, ఇలాంటి లేఖలకు సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు లాంటి వారు మొదటి నుంచి చేస్తున్న ప్రకటనలే కారణమనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. కూటమి పాలన ఏర్పడిన వెంటనే మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ టీడీపీ స్థానిక నేతలు, కార్యకర్తలు ఒక పచ్చబిల్ల ధరించి ప్రభుత్వ ఆఫీసులకు వెళితే వారికి అక్కడ అధికారులు కాఫీ ఇచ్చి మర్యాదలు చేసి వారి పనులు చేసి పెడతారని అన్నారు. ఆయన అలా మాట్లాడడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అలాగే గత కొంతకాలంగా చంద్రబాబు కూడా తనది పొలిటికల్ రూల్ అని, వైఎస్ఆర్సీపీ వారి పనులు చేయమని చెబుతూ వస్తున్నారు. అలాంటి వ్యాఖ్యలతో చంద్రబాబు తాను టీడీపీకే ముఖ్యమంత్రిని అని పరోక్షంగా ఒప్పుకున్నట్టయింది. ఈ నేపథ్యంలో నెల్లిమర్ల టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజు మరో అడుగు ముందుకేసి ఏకంగా టీడీపీ స్థానిక నేతల పేర్ల జాబితాను తయారు చేసి వారికే పనులు చేయాలని అధికారికంగా ఆదేశాలిచ్చారు. నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజు లేఖను చూసిన తర్వాత జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి వర్గం ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్న జనసేన నేతల పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యేను తొక్కిపట్టేందుకు ఈ తరహా రాజకీయాలు చేస్తున్నారని, ఇలా వ్యవహరించడం సరికాదని, కూటమి ధర్మం పాటించాలని హితవు పలుకుతున్నారు. ఇటువంటి లేఖల ద్వారా టీడీపీ నాయకులు ప్రభుత్వ అధికారులను బెదిరించినట్టేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అధికారంలో ఉన్నాం కదా అని ఇష్టానురీతిలో వ్యవహరిస్తే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరిస్తున్నారు. ఈ లేఖ వలన మండల కార్యాలయంలో జనసేన నాయకులకు అధికారులు ప్రాధాన్యత ఇవ్వకపోయినా, పనులు చేయకపోయినా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని నియోజకవర్గ జనసేన నేతలు అంటున్నారు. అయితే టీడీపీ మాత్రం దీన్ని సమర్థించుకుంటోంది. జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి తీరు సరిగ్గా లేనందునే ఇలా లేఖ ద్వారా అధికారులకు ఆదేశాలు ఇవ్వాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. ఎమ్మెల్యే లోకం మాధవి ఆదేశాల కారణంగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు, ముఖ్యంగా ఎమ్మెల్యే పాల్గొనే కార్యక్రమాలకు స్థానిక టీడీపీ నాయకులకు అధికారులు సమాచారం ఇవ్వడం లేదని, అందుకే ఇలా అధికారిక ఆదేశాలు ఇవ్వాల్సి వస్తోందని టీడీపీ నేతలు చెబుతున్నారు. టీడీపీ జనసేనల మధ్య కుమ్ములాటలు, ఆధిపత్య రాజకీయాల మాట ఎలా ఉన్నా అధికారులకు మాత్రం ఈ రెండు పార్టీల నేతల తీరు తలనొప్పిని కలిగిస్తోందని సమాచారం. కూటమి పాలన ప్రారంభమైన తర్వాత వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు సానుభూతి పరులను టార్గెట్ గా చేసుకుని రాజకీయ కక్ష సాధింపులను మొదలుపెట్టిన కూటమి నేతలు అదే సమయంలో అన్ని రంగాల్లో అరాచకాలను వేగవంతం చేశారు. దోచుకో, దాచుకో, సంపద సృష్టించుకో అనే నినాదంతో కూటమి పాలనను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఏకంగా అధికారులకు లేఖలు రాస్తూ బెదిరిస్తూ తమ పనులు చేయించుకుంటున్నారు.